భారతదేశం వంటి భారీ జనాభా కలిగిన దేశంలో రవాణా వ్యవస్థ అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, అది దేశ ఆర్థిక నాడి. కానీ ఇటీవల భారత విమానయాన రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ఆ నాడి ఒకే ఒక్క సంస్థ చేతిలో చిక్కుకుపోయిందా అన్న అనుమానం కలగక మానదు. ఇండిగో వంటి దిగ్గజ సంస్థలో తలెత్తిన సాంకేతిక అంతరాయం వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిన అగచాట్లు, గంటల తరబడి నిరీక్షణలు, చివరకు విమానాల రద్దు. ఇవన్నీ ఒక హెచ్చరిక. ఒకే సంస్థ మార్కెట్లో 60% పైగా ఆధిపత్యం వహిస్తున్నప్పుడు అక్కడ సేవ కంటే అహంకారం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయాణికుడు తను చెల్లించిన సొమ్ముకు కనీస మర్యాదను ఆశించలేని స్థితికి చేరుకున్నాడంటే అది ఆ సంస్థ వైఫల్యం మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో ఉన్న లోపం. నియంతృత్వ ధోరణి వ్యాపారంలో ప్రవేశించినప్పుడు వినియోగదారుడు బానిసగా మారిపోతాడు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం భారత ఆకాశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే దిశగా పడిన మొదటి అడుగు. ప్రస్తుత మార్కెట్ను పరిశీలిస్తే ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ కలిసి దాదాపు దేశీయ విమానయాన రంగం మొత్తాన్ని శాసిస్తున్నాయి. దీన్నే మనం ద్వంద్వాధిపత్యం అంటాం. పోటీలేని చోట నాణ్యత ఉండదు, ఎంపికలుండవు. ఒకప్పుడు విమాన ప్రయాణమంటే ఒక గౌరవం, ఒక సౌకర్యం. కానీ నేడు అది ఒక అనిశ్చితిగా మారింది. లాభాల వేటలో పడి సంస్థలు తమ కనీస బాధ్యతల్ని మరిచిపోతున్నాయి. లాభాల పేరుతో ప్రాణాల్ని పణంగా పెట్టే రోజులు పోయాయని ఈ సంస్థలు గుర్తించాలి. కేవలం విమానాలు పెంచుకుంటూ పోవడం ముఖ్యం కాదు, ఆ విమానాల్లో ప్రయాణించే మనిషికి భద్రత, నమ్మకం ఇవ్వడం ముఖ్యం. వ్యూహాత్మక పోటీ తత్వమే అన్నిటికీ కొలమానం కావాలి. ఎప్పుడైతే ప్రత్యామ్నాయం లేదని సంస్థలు భావిస్తాయో అప్పుడే ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం మొదలవుతుంది. అందుకే ప్రభుత్వం షెంక్ ఎయిర్, ఎయిర్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ వంటి కొత్త సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, అది ఒక సామాజిక అవసరం. ఉత్తరప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రం నుంచి వస్తున్న షెంక్ ఎయిర్ భారత విమానయాన ముఖచిత్రాన్ని మార్చబోతోంది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను హబ్గా చేసుకోవడం అంటేనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం అని అర్థం. లక్నో, వారణాసి వంటి ఆధ్యాత్మిక, పారిశ్రామిక కేంద్రాలను మెట్రో నగరాలతో అనుసంధానించడం ద్వారా ఇది ప్రాంతీయ కనెక్టివిటీకి కొత్త అర్థాన్నివ్వబోతోంది. 2026 నాటికి పూర్తిస్థాయి సేవలందించే ఎయిర్లైన్గా ఇది రాబోతుండడం శుభపరిణామం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడి రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. షెంక్ ఎయిర్ కేవలం ఉత్తర భారతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా తన ముద్ర వేయాలని ఆకాంక్షిస్తోంది. ప్రయాణికులకు అందుబాటు ధరల్లో నమ్మకమైన సేవల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ ఆధిపత్య పోరులో సామాన్యుడి పక్షాన నిలుస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే అభివృద్ధి కేవలం కాగితాల మీద కాదు, ఆకాశంలో ఎగిరే విమాన రెక్కల మీద కూడా కనిపించాలి. కేరళకు చెందిన ఎయిర్ హింద్ గ్రూప్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక అవసరం. వేలాది మంది భారతీయులు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలు గల్ఫ్ దేశాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి ప్రయాణ అవసరాల్ని తీర్చడంలో ప్రస్తుతం ఉన్న సంస్థలు తరచుగా విఫలమవుతున్నాయి. ఏఐ హింద్ ఎయిర్ తన ATR 72-600 విమానాలతో మొదట దేశీయంగా, ఆపై అంతర్జాతీయంగా విస్తరించాలనే ప్రణాళిక ఒక గొప్ప వ్యూహం. కొచ్చిని ప్రధాన కేంద్రంగా చేసుకుని దక్షిణ భారత నగరాల మధ్య గొలుసుకట్టు అనుసంధానాన్ని పెంచడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఒక సామాన్య కార్మికుడు తన ఇంటికి చేరడానికి విమాన టికెట్ ధరల కోసం తన నెలల సంపాదను ధారపోయాల్సిన పరిస్థితి మారాలి. ఏఐ హింద్ ఎయిర్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. గల్ఫ్ దేశాలకు విమాన సేవల్ని విస్తరించడం ద్వారా ప్రవాస భారతీయులకు ఒక భరోసా ఇవ్వబోతోంది. ప్రాంతీయ కమ్యూటర్ ఎయిర్లైన్గా ఇది సాధించబోయే విజయాలు భవిష్యత్తులో ఇతర సంస్థలకు మార్గదర్శకం కావాలి. తెలంగాణ ప్రాంతం నుంచి పుట్టుకొస్తున్న ఫ్లై ఎక్స్ప్రెస్ విమానయాన రంగాన్ని సరికొత్త కోణంలో చూస్తోంది. కేవలం ప్రయాణికుల్ని చేరవేయడమే కాదు, కార్గో, లాజిస్టిక్స్ రంగంలో తమకున్న పట్టును విమానయానంతో జోడించడం ఒక మాస్టర్ స్ట్రోక్. నేటి వేగవంతమైన ప్రపంచంలో వస్తువుల రవాణా, వ్యక్తుల రవాణా రెండూ సమానమే. ప్రాంతీయ కనెక్టివిటీపై దృష్టి సారిస్తూనే కార్గో సేవల్ని సమన్వయం చేయడం వల్ల ఈ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
ఫ్లైట్ జోన్ని సేఫ్ జోన్గా మార్చే సమయం ఆసన్నమైందని ఫ్లై ఎక్స్‌ప్రెస్ నమ్ముతోంది. భవిష్యత్తులో ఈ సంస్థ ఫ్లీట్ వివరాలు వెల్లడించినప్పుడు అది చిన్న పట్టణాల వ్యాపారస్తులకు, రైతులకు ఒక గొప్ప వరంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. అభివృద్ధి అనేది కేవలం ఐటీ రంగంతోనే కాదు, రవాణా రంగంలో వచ్చే ఇటువంటి వినూత్న మార్పుల ద్వారానే సాధ్యమవుతోంది. తెలంగాణ గడ్డ నుంచి ఎదగబోతున్న ఈ విమానాలు నవభారత్ వేగానికి ప్రతీకలు. వ్యాపారంలో లాభాలుండాలి, కానీ అవి ప్రజల ప్రాణాల్ని లేదా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి సంపాదించేవి కాకూడదు. ఇటీవల మనం చూస్తున్నాం, విమానయాన సంస్థలు తమ సిబ్బంది కొరతను లేదా సాంకేతిక లోపాల్ని సాకుగా చూపి విమానాల్ని రద్దు చేస్తూ ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కానీ టికెట్ ధరలు మాత్రం ఎప్పుడూ తగ్గవు. ఈ వైఖరి మారాలి. ఉపేక్షించాం అనే పదం కేవలం హెచ్చరిక కాదు, అది ఒక బాధ్యత. ప్రభుత్వం ఇప్పుడు కొత్త సంస్థల్ని ప్రోత్సహించడం వెనుకున్న ఉద్దేశం అదే. నియంతృత్వ ధోరణితో వ్యవహరించే సంస్థలకు గట్టి పోటీనివ్వడం ద్వారా వారు తమ సేవల్ని మెరుగుపరుచుకునేలా చేయడం. లాభాల వేటలో ప్రాథమిక భద్రతా ప్రమాణాల్ని విస్మరిస్తే ఆ సంస్థల మనుగడ కష్టమని నిరూపించే సమయం వచ్చింది. ప్రతి ప్రయాణికుడి ప్రాణం విలువైంది. ప్రతి ప్రయాణం సురక్షితంగా ఉండాలి. కొత్త ఎయిర్లైన్స్ ఈ నైతిక విలువల్ని పాటిస్తూ భారత విమానయాన రంగానికి కొత్త జీవం పోయాలి. మార్కెట్లో పోటీ ఉన్నప్పుడే వినియోగదారుడు నిజమైన రాజవుతాడు. గత కొన్నేళ్లుగా మనం చూస్తున్న ఏకాధిపత్యం వల్ల ధరల నియంత్రణ అనేది లేకుండా పోయింది. పండగ సీజన్లలో లేదా అత్యవసర సమయాల్లో విమాన టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. కానీ ఇప్పుడు కొత్త సంస్థలు రంగంలోకి దిగడంతో ప్రైస్ వార్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు మేలు చేస్తుంది. వ్యూహాత్మక పోటీ తత్వమే అన్నిటికీ కొలమానం. పాత సంస్థలు తమ పాత పద్ధతుల్ని వదిలి కస్టమర్ కేర్ మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కేవలం ధరలకు పరిమితం కాకుండా విమానంలో అందించే సేవలు, సమయపాలన మరియు ప్రయాణికులతో ప్రవర్తించే తీరులో కూడా మార్పు తీసుకురావాలి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే పోటీ ఉండాలి. ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే ఆకాశం అందరికీ సొంతమవుతుంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా అంటే ఒక ఎడ్లబండో లేదా పాత బస్సో గుర్తుకొచ్చేది. కానీ నేడు అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో గ్రామాల్లో సైతం ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ఇదే మార్పు విమానయాన రంగంలోనూ రావాలి. కాలానికి తగ్గట్టుగా గాల్లో ఎగిరే ఎయిర్ బస్సుల్లో కూడా మార్పులు తథ్యమని ఈ కొత్త సంస్థలు నిరూపించబోతున్నాయి. యూడీఏఎన్ వంటి పథకాల ద్వారా చిన్న పట్టణాల్ని అనుసంధానించడం వల్ల ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి కూడా విమానం ఎక్కే రోజులొచ్చాయి. విమాన ప్రయాణం అనేది కేవలం ఒక వర్గానికే పరిమితం కాకూడదు. ప్రతి భారతీయుడికి ఆకాశంలో ప్రయాణించే హక్కు, శక్తి ఉండాలి. ఈ 3 కొత్త సంస్థలు ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడం ద్వారా మారుమూల ప్రాంతాలను కూడా దేశ ఆర్థిక వ్యవస్థతో జోడిస్తాయి. ఆకాశం ఇక అందని ద్రాక్ష కాదు, అది మన ఇంటి ముందరి రహదారిలా మారబోతోంది. ప్రభుత్వం 3 కొత్త ఎయిర్లైన్స్కు అనుమతులు ఇవ్వడం వెనుక ఒక నిశ్శబ్ద విప్లవం దాగుంది. ఇది కేవలం వ్యాపార లైసెన్సులు ఇవ్వడం కాదు, వ్యవస్థలో ఉన్న లోపాల్ని సరిదిద్దే ప్రయత్నం. ఒకే ఒక్క సంస్థపై ఆధారపడటం వల్ల కలిగే ప్రమాదాల్ని ప్రభుత్వం గుర్తించింది. ఏదైనా కారణం చేత ఆ సంస్థ కుప్పకూలితే లేదా సేవలాపిస్తే దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. అటువంటి రిస్క్ తీసుకోవడానికి దేశం సిద్ధంగా లేదు. అందుకే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తోంది. నియంతృత్వ ధోరణి ఎంతో కాలం సాగదు అనే నిజాన్ని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. ఏ రంగంలోనైనా గుత్తాధిపత్యం అనేది ప్రజాస్వామ్యానికి చేటు. విమానయాన రంగంలో ఈ కొత్త శకం మొదలవడం వల్ల సేవల్లో స్థిరత్వం పెరుగుతుంది. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం సరైన సమయంలో వేచి చూడటమే ప్రధానం. నేడు ఆ సమయం ఆసన్నమైంది. భారత ఆకాశం ఇప్పుడు కొత్త రంగులు అద్దుకుంటోంది. కొత్తగా 3 సంస్థల ప్రవేశం భారతీయ విమానయాన చరిత్రలో ఒక మలుపు. ఇది కేవలం ప్రయాణాల గురించి కాదు, ఇది ఒక దేశం యొక్క ఆకాంక్షల గురించి. ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు, మరింత భద్రత, మరింత గౌరవం అందించే రోజులొచ్చాయి.
పోటీతత్వం పెరిగినప్పుడు సంస్థలు తమ బాధ్యతను గుర్తిస్తాయి. ప్రయాణికుడి ప్రాణం, సమయం విలువైనవి అని తెలుసుకుంటాయి. నేడు ఫ్లైట్ జోన్ సేఫ్ జోన్గా మారబోతోంది. మనం ఒకే సంస్థపై ఆధారపడే రోజులకు స్వస్తి పలుకుతూ వైవిధ్యమైన, ప్రజాస్వామ్యబద్ధమైన విమానయాన వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాం. ఈ మార్పు తథ్యం, ఈ విజయం సామాన్యుడిది. భారత ఆకాశం ఇప్పుడు మరింత విశాలంగా, మరింత అందరికీ అందుబాటులోకి ఉండబోతోంది. ఇది నవ భారత ఆకాశ విప్లవం.